హాయ్ నమస్తే. గురుకులలో ఇద్దరు విద్యార్థినులు అమ్మాయిలు మిస్సింగ్. భద్రాద్రి కొత్తగూడెంలో పాల్వంచ దగ్గర ఒక గురుకులలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళకేమైంది అసలు? మరి మిస్ అవుతుంటే ఈ యాజమాన్యం ఏం చేస్తుంది? హాస్టల్లో ప్రిన్సిపాల్ ఏం చేస్తుంది? క్లాస్ టీచర్ ఏం చేస్తుంది? మళ్ళా అక్కడ వాచ్మెన్ మిస్సింగ్. ఆ వాచ్మెన్ గాడు ఈ పిల్లల్ని ఏమైనా చేసిండా? మరి వాడు ఏమైండు? ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిరట పోలీసులకు. ఎవరు? పిల్లల తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోవడం లేదట. మరి పిల్లల విషయంలో ఎంత సీరియస్గా ఉండాలి పోలీసులైనా? ఆ యాజమాన్యం పిల్లలు జస్ట్ మిస్ అయినరు అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి? అసలు మిస్ ఎట్లయితారు? అంత కట్టుదిట్టం లేదా? సీసీ కెమెరాలు లేవా? సీసీ కెమెరాలు కూడా లేవాట అక్కడ, అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నాయేమో, ఉన్నా పని చేస్తలేవు. మరి ఎట్లా మిస్ అయ్యారు వాళ్ళు? గింత అజాగ్రత్తగా ఉంటే ఎట్లా వాళ్ళు? హాస్టల్ అంటే ఆడపిల్లలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తుంది, ఆ యాజమాన్యం, టీచర్లు, అక్కడ ఉన్న అసలు సంస్థ సెక్యూరిటీ ఏంది? ఆడపిల్లలు ఉన్న దగ్గర సీసీ కెమెరాలు పెట్టారు వాళ్ళు. అంత జాగ్రత్తనా? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిర్రు వాళ్ళు? ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇచ్చిరట కంప్లైంట్. ఎవ్వరు పట్టించుకోవట్లేదంట. ఇంత కేర్లెస్, ఎంత దారుణం అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా కొన్ని సోషల్ మీడియాలలో గురుకులాల గురించే వస్తుంది. ఇంకొక గురుకులాల మన ఈ కొత్తగూడెంల పురుగులతోనే ఉన్న అన్నం పెడుతుంటాడ. ఇట్లా తయారవుతారు గురుకులోళ్ళు. మరి పిల్లల చదువులు ఎటు పోతున్నాయి? వీళ్ళ సెక్యూరిటీ ఎటు పోతుంది? అసలు మరి ఎందుకుంటారు వాళ్ళ? అట్లాంటప్పుడు హాస్టల్ ఎందుకు? మనమే చదివించుకుంటాం కదా. ఇప్పుడు లేనోళ్ళు కాబట్టి పేదవాళ్ళు, నిరుపేదలు, వాళ్ళకు స్తోమత లేకనో, వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేకనో, లేకపోతే ఇక హాస్టల్లో చదివించాలి అనుకొని హాస్టల్లోకి పంపిస్తారు. మరి హాస్టల్లో పంపిస్తే తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి, గురువులనే తల్లిదండ్రుల ప్లేస్లో ఉండి నమ్ముతారు. వాళ్ళని నమ్మి పిల్లలను పంపిస్తారు. మరి వాళ్ళు పిల్లల్ని కేర్లెస్గా ఉంటే ఇప్పుడు ఎవరు ఎటువైనా పర్వాలేదా? పిల్లలు ఎక్కడికి పోయినా పర్వాలేదు, వాళ్ళకి జీతాలు వస్తే సరిపోతుంది అంతే. తిండి సరిగా పెట్టారు, సెక్యూరిటీ సరిగా లేదు, ఇన్ఫర్మేషన్ సరిగా లేదు. ఇంత నెగ్లెన్సా, ఇంత కేర్లెస్సా? ఇక మరి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఈ పబ్లిక్ మీరే చెప్పాలి. ఇక ఎట్లా అంటే ఎంత దారుణంగా తయారయ్యారంటే గురుకులాల టీచర్లు అంతే, పీఈటీలు అందరూ. అందులో ఉన్న యాజమాన్యం ఎంత దరిద్రం అంటే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి రావాలి. అసలు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి, తీసేయాలి. అసలు పిల్లల జాగ్రత్త లేనప్పుడు వాళ్ళు అక్కడ ఉండేందుకు ఉపయోగం లేదు కదా. అసలు పిల్లల గురించే వాళ్ళు ఉండడం, వాళ్ళ చదువులు మంచిగా చదువులు చెప్తారని, వాళ్ళకి కేర్ఫుల్గా వాళ్ళని జాగ్రత్త చూసుకుంటారని, మంచి తిండి పెట్టి, ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్లో చూపిస్తారని, ఏదైనా సమస్య అయితే పిల్లల తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి చూసుకుంటారు కదా. ఇంత అజాగ్రత్తగా తయారవుతుండ్రు గురుకులాలు. మొన్నొకటి, నిన్నొకటి, ఇవాళొకటి. ఇవాళ ఏకంగా అమ్మాయిలు మిస్సింగ్, 2 అమ్మాయిలు మిస్సింగ్. చూడు ఎట్లా తయారవుతారు, ఎంత అజాగ్రత్తను వాళ్ళకు, ఎంత కేర్లెస్. మొన్న షాదీనగర్ రోడ్ సైడ్ అక్కడ పిల్లలు ధర్నా, ప్రిన్సిపల్ ఎగ్జామ్ రాయనీయలేదు, పట్టించుకుంటలేదు. ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ వీళ్ళు తీసేసుకుంటారట, పిల్లలు మాత్రం పట్టించుకుంటలేరు. వాళ్ళు రోడ్ ఎక్కిండ్రు. ఇలా రోజు అడుగడుగు జరుగుతూనే ఉన్నాయి.
మరి ఇకనైనా ప్రభుత్వం పట్టించుకొని కొంచెం వీళ్ళను కఠినంగా చర్యలు తీసుకుంటేనే ఈ గురుకులాలలో విద్యార్థులు సేఫ్ జోన్లో ఉంటారు. ఏం జరిగింది అసలు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమంటుండ్రు? ఇప్పుడు ప్రభుత్వ బీసీ మహిళా వెల్ఫేర్ స్కూలు కమ్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ జ్యోతినగర్ లో ఇక్కడ జయా కాలేజీ లీజు తీసుకొని దీంట్లో నడిపిస్తున్నారు ప్రభుత్వం వారు. కానీ రాత్రి చూశారు కదా, ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు పిల్లల్ని హాస్టల్లో వాళ్ళని నమ్మి చదువుతున్నారు. వాళ్ళు పిల్లల్ని టీచర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ఉంటుందని హాస్టల్కు గేట్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఏదేమైనా జాగ్రత్త ఉంటుందని మనం పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి వస్తాం వాళ్ళ నమ్మకంతో. కానీ వాళ్ళు చేసేది ఇంత అజాగ్రత్తగా ఉంటే పిల్లలే మిస్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. ఇంత అజాగ్రత్తగా ఉంటే వాళ్ళని ఏం చేయాలి? పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ఈ ప్రభుత్వం వాళ్ళని తీసేయాలి కదా, వాళ్ళని తీసేసి సస్పెండ్ చేసేసి వాళ్ళని తీసేసి తగిన కట్టుదిట్టమైన జాగ్రత్తలు పెట్టి ఆ పిల్లలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉన్నది. ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది, ప్రభుత్వం కల్పించుకోవాలి. కనీసం ఏ సమాధానం లేదు. ఇంత కేర్లెస్ గా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? వాచ్మెన్ ఏం చేస్తున్నారో ఎవరికి చెప్పేది విధి లేదు. ఇంత అజాగ్రత్తగా కనీసం రెస్పాండ్ లేకుండా పిల్లల గురించి ఏం తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేసినట్టు ఎందుకు అట్లా? యాజమాన్యం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదైనా అయితే ఎంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మరి పిల్లల పేరెంట్స్కి ఇవ్వాలి, ఇచ్చి యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. ఇలా ఉన్న గురుకులాలు ఏం చేస్తే బాగుంటుంది? మీరే కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మా తొలి వెలుగు.